బద్రీనాథ్లో శివపార్వతుల నివాసం ఉండేవారని మీకు తెలుసా? బద్రీనాథ్ ఎందుకు విష్ణుమూర్తి నివాసం అయ్యింది? శివపార్వతులు కేదార్నాథ్లో ఎందుకు ఉన్నారు అనే విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. బద్రీనాథ్ గురించి ఒక పురాణ గాథ ఉంది. ఇక్కడ శివపార్వతులు నివసించారు. అద్భుతమైన ప్రదేశం సముద్ర మట్టానికి 10,000 అడుగుల ఎత్తున ఉంది. ఒకరోజు శివపార్వతులు హవ్యాలికి వెళ్లి వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పటికి వాకిట్లో ఒక చిన్న పిల్లవాడు ఏడుస్తూ కూర్చున్నాడు. పిల్లవాడి వైపు చూసిన పార్వతిలో మాతృహృదయం ఉప్పొంగింది. బిగ్గరగా ఏడుస్తున్న పిల్లవాడిని ఎత్తుకోబోయింది. శివుడు పిల్లవాడిని ముట్టుకోకు అని పార్వతీదేవిని వారించాడు. ఆవిడ ఎందుకంత క్రూరత్వం, అలా ఎలా అనగలుగుతున్నారు అని అడిగింది. శివుడు పార్వతీదేవితో ఇలా అన్నాడు, ఆ పిల్లవాడు మంచి పిల్లవాడు కాదు. మన వాకిట్లో తనంతట తాను ఎలా ప్రత్యక్షమయ్యాడు? చుట్టుపక్కల ఎవరూ లేరు. పోనీ తల్లిదండ్రుల పాదాల ముద్రలు మంచులో ఎక్కడా కనిపించడం లేదు. వీడు పిల్లవాడు కాడు. కానీ పార్వతీదేవి వీల్లేదు, నాలోని మాతృత్వం పిల్లవాడిని ఇలా ఏడుస్తూ వదిలేయలేదు అని ఆమె పిల్లవాడిని ఎత్తుకొని ఇంట్లోకి తీసుకొని వెళ్ళింది. ఆమె ఒడిలో కూర్చున్న పిల్లవాడు చాలా సంతోషంగా కనపడ్డాడు. శివుని వైపు ఆనందంగా చూస్తున్నాడు. శివుడికి ఏం జరగబోతుందో తెలుసు. అయినా సరే కానీ ఏం జరుగుతుందో చూద్దాం అనుకున్నాడు. పార్వతీదేవి పిల్లవాడిని సముదాయించింది. అన్నం తినిపించింది. అతన్ని ఇంట్లో వదిలి దగ్గరలోని వేడి నీటి బుగ్గలో స్నానం చేయడానికి శివునితో పాటు వెళ్ళింది. వాళ్ళు తిరిగి వచ్చేటప్పటికి ఇంటి లోపల వైపు తలుపు గడియ పెట్టి ఉంది. పార్వతీదేవి ఆశ్చర్యచకితురాలయ్యింది. తలుపు ఎవరు పెట్టారు? శివుడు. నేను చెప్పాను కదా పిల్లవాడిని ఎత్తుకోవద్దని. నీవు పిల్లవాడిని ఇంట్లోకి తెచ్చావు. వాడి లోపల నుండి తలుపు గడియ పెట్టాడు. పార్వతీదేవి ఇప్పుడేం చేద్దామన్నది. శివుడికి 2 మార్గాలున్నాయి. ఒకటి ముందున్న దాన్నంతా దహించి వేయడం, మరో నివాస స్థానం వెతుక్కోవడం. అందువల్ల ఆయన ఎక్కడికన్నా వెళ్దాం. ఈ పిల్లవాడు నీకు చాలా ప్రియమైన వాడు కదా, నేను వాడిని ఏమీ చేయను అన్నాడు. ఆ విధంగా శివుడు తన నివాసం కోల్పోయాడు. శివపార్వతులు ఆ ప్రాంతం అంతా తిరిగారు. తగిన చోటు కోసం వెతికారు. చివరికి కేదార్నాథ్లో స్థిరపడ్డారు.